హాయ్ ఫ్రెండ్స్, పప్పు రసం కాంబినేషన్లోకి పొడిపొడిలాడే బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పల్లీలని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన పల్లీలను ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి పోపు గింజలు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక 2 వరకు యాడ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత బెండకాయల్లో నుంచి చిగురు పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించుకొని పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే పొడిపొడిలాడే బెండకాయ వేపుడైతే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.